హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ వ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సోమశిలలో పశువుల కొట్టం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక పని విషయమై సోమశిలకైతే వెళ్ళటం అయితే జరిగింది. ఆ పక్కనే ఉన్న గ్రామంలో నా చిన్నప్పుడు మాకు పశువుల కొట్టం ఉండేది. అలాంటి పశువుల కొట్టమే కనిపించింది. అది నేను మన ఛానల్ వారికి సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఇదొక ఎద్దు. ఇది కొంచెం తెలుపు మరియు బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంది. మళ్ళీ కొంచెం దూరంలో ఇంకొక ఎద్దు ఉంది. అంటే ఒక ఎద్దుల బండికి 2 ఎద్దులు ఉంటాయి, మీకు తెలిసిందే. ఇది ఒక చిన్నది దూడ. అదే కలంలో అదిగోండి ఆ పక్కన కనిపిస్తుంది కదా, బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండి. ఇది చెక్కతో చేసినటువంటి గాను, కొన్నిటికి టైర్ ఉంటుంది. ఇది చెక్కతో చేసినటువంటి గాను. అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, వరిగడ్డి అండి. అది వరి కుప్ప అని కూడా అంటారు. ఇది కంది కుప్ప అనుకుంటాను. ఎస్, కంది కుప్పనే. సారీ, పల్లీలు కట్టె అంటే పల్లీలు మొక్క ఉంటుంది కదా, అది. దూరంలో కనిపిస్తున్నది మాత్రము ఎండుగడ్డి. వరిలో ఎండుగడ్డి అనేది కూడా ఉంటుంది. ఇది పశువులు చాలా ఇష్టంగా తింటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. నా చిన్నప్పుడు కూడా మాకు ఇలా ఉండేది, బట్ ఇప్పుడు లేవు. దీన్ని చూసేసరికల్లా మన చిన్ననాటి జ్ఞాపకాలు కనిపించి ఈ వీడియో తీయటం అయితే జరిగింది. ఇది ఐరన్ వీల్ అండి, చెక్క ప్లస్ ఐరన్ వీల్ ఉన్నటువంటి ఎద్దుల బండి అది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మనలో చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు చాలా అవసరం, మీకు తెలిసిందే. గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ ఉండేది. ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనో వాళ్ళు జిఎస్టీ కూడా కట్టాలి. బట్ ఇప్పుడు జిఎస్టీ తీసేసినారు. కేవలం 501 రూపాయికే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారు ₹1 కోటి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇస్తున్నారు. ఈ లైఫ్ కవర్ అనేది 100 సంవత్సరాల దాకా ఉంటుంది. మీలో ఎవరికైనా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి ఈ తడికె లోపల ఏదన్నా అంటే కోళ్ళు అవి తడకుండా ఉండేదానికోసం ఈ తడికె అనేది ఉపయోగపడుతుంది. ఇది కొంచెం బుట్ట మాదిరి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎండుగడ్డి. మొత్తం అతనికి 2 వరి గడ్డి వాములు అయితే ఉన్నాయి. అందులో ఇది తీస్తున్నారనమాట. అంటే పశువులకు వేయంగా ఇది కొంచెం అనేది తక్కువ ఉంది, అంటే ఇది వాడుతున్నారు. ఇలా నేను మీకు పశువుల కొట్టాన్ని చూపించడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.